నమస్తే, మేము ఫేమస్. నమస్తే అన్న, ఇంత మజా నడుస్తుంది అన్న. నమస్తే కాక, ఎట్లున్నారే? సూపర్ అన్న. మళ్ళీ పాట ఇచ్చి మళ్ళీ నన్ను ఫేమస్ చేసి మీరు. అయ్యో పాట ఎట్లా నడుస్తుంది కథ? అన్న మేము నిన్ను ఫేమస్ చేస్తుడు, నువ్వు మేము ఫేమస్ సినిమాకి వాడితే సినిమా ఫేమస్ అవుతుంది. 100% అన్న. సరే, కథ ఎట్లా నడుస్తుంది? మజా ఉందన్న. ఇప్పుడు రీల్స్ కూడా మొత్తం ఇదే ట్రెండింగ్ వస్తుంది. అసలు రాహుల్ అన్న మెలోడీ వాడుతుండంటే అదే అవును, మాస్ పాటలు వాడి జనాలకు అదొకటి రిజిస్టర్ అయిపోయింది. బట్ ఈ మెలోడీ పాట సడన్ గా షాక్ అయ్యారు. ఇదేం ట్రాన్స్ఫర్మేషన్ రా నాయన, రాహుల్ సిప్లిగన్స్ దగ్గర నుంచి. అయ్యో పాట కూడా మస్తు హిట్ అయింది పాట. యాక్చువల్లీ మజా వస్తుంది అన్న. కళ్యాణ్ క్రేజీ జాబ్ చేసిన కళ్యాణ్, అసలు డైరీ చేసిన నాతో మెలోడీ వాడిచ్చి. రాహుల్ కాదన్న, అసలు ఈవెన్ స్పాటిఫైలో వీటిలో కూడా ఇట్స్ గోయింగ్ టూ గుడ్. రాహుల్ మెసేజ్ వస్తాడు. నాకు క్వశ్చన్ ఉన్నది, అంటే మీరు అందరూ 23-24 జోన్లు ఉన్నారు. ఎంటికల్ కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నాయి, కానీ జనరల్లీ జోన్ అయితే 23-24. ఎట్లా పాసిబుల్ అయింది యూట్యూబ్ నుంచి సడన్ గా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, ఆల్బమ్స్ చేస్తూ? అదే ఫస్ట్ ఫన్ పటాకాలో ఇట్లా వీడియోస్ ఇవన్నీ చేస్తుండే యూట్యూబ్లో. కానీ ఇది ఫస్ట్ దీనికన్నా ముందు కాలేజ్లో కంటెంట్ క్రియేట్ చేస్తుండే. అవును, కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి స్టేజ్ మీదకి ఎక్కితే తప్ప ఫోకస్ ఉండదు, అదో బ్యాచ్. కెమెరా మెడల్ ఉంటే తప్ప పోరీలు మనం ముంగట్టు ఉంటుంది, అదో బ్యాచ్. అంతే కదా, మిక్సింగ్ లేదు. అయితే ఫోటోలు దింపితేనే ఇంతమంది పూరీలు ఇంకా తిరుగుతారంటే దుర్గా నేను కూడా మనం అసలు వీడియోలు తీద్దాం రవి, మనతో ఇప్పుడు ఎంతమంది తిరుగుతారు, క్లాస్ నుంచి క్యాంటీన్ పోతే అర్ధగంట టైం పట్టాలి అందరూ అలకరిస్తుంటే, ఇట్లా ఏమైనా చేద్దామా అని అనుకోగానే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా ఏదో చేసినాం. అది మా కాలేజ్ వాళ్ళందరూ చూసి కాలేజ్ వాళ్ళందరూ గుర్తుపడతారు. మజా వచ్చింది, చెప్పినా కదా మనం ఏదో చేస్తాం రా అని అనుకున్నాం. ఇవన్నీ యూట్యూబ్లో చూసుకుంటానే మళ్ళీ అంటే యూట్యూబ్లో చూసుకుంటూ యూట్యూబ్లో స్టార్ట్ చేసినాం. ఒక షార్ట్ ఫిల్మ్ చేసేయంగానే ఒక వెబ్ సిరీస్ చేస్తారా అని చెప్పేసి మాకు కొందరు కెమెరాలు స్పాన్సర్ చేశారు. ఒక కెమెరా ఇచ్చి మీరు వెబ్ సిరీస్ తీసుకోండి, మా ఛానల్లో పెట్టుకోండి, మేము కొత్త ఛానల్ పెట్టినామంటే ఏమో సీరియల్ తీయమంటారు, ఏమో వెబ్ సిరీస్ చేద్దాం. మనం సేమ్ ట్రావెల్ వింటా ఉంటే నా ట్రావెల్ గుర్తుకొస్తుంది, అంటే ఆల్బమ్స్ ట్రావెల్. నేను అదే అడగబోతున్నాను. మాది ఇప్పుడు షార్ట్ వెబ్ సిరీస్ చేసినాం పిల్లాడని, దాని తర్వాత చాయ్ బిస్కెట్ అనే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మేము వాళ్ళకి సినిమాలకు ఎంట్రీ ఇచ్చి. నాకు తెలుసుకోవాలని ఏంటంటే అసలు మనకు కాందానే లేదనుకుంటా, నాకు తెలిసి సంగీతం వైపు. అన్నాలా లేకుండా బొగానాల మీద కొట్టుకుంటా. అంటే జనరల్లీ మా ఓన్ సిటీలో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మన ఫ్యామిలీస్లో ఇంకోటి, నేను వచ్చిన చాలా స్లమ్స్ నుంచి కదా, కొడుకు పని చేస్తారు, అయ్యే మెకానిక్ అనుకో, కొడుకు పని సగంగా చదవకపోతే డైరెక్ట్ మెకానిక్ పనులకు గుంజేస్తారు. జనరల్లీ ఆ కేటగిరీ నడుస్తుంది. మన దగ్గర సంగీతం అంటే ఏం రాదంటారు. అంటే ఏ ఆర్కెస్ట్రాలో పాట పాడుతున్నావు రియల్ కూడా కొంతమంది మరి గానే గాతం అంటే కొంచెం ఆర్కెస్ట్రా. సో అంత ఆ లెవెల్లో ఉంటుంది, అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి, అది కానివ్వండి. బికాస్ ఆఫ్ మ్యూజిక్ అనేది ఓల్డ్ సిటీలో నుంచి మా డాడీకి వచ్చిన థాట్ అది. వీడు సౌత్ లేడు, ఏదో బొగన మీద కొట్టుకుంటా పాటలు పాడుతుండు. అక్కడ గోషామెల్ల శ్రీ పండిత్ విఠలరావు సాబ్ అని మా గురువు గారు ఉంటుండే. ఇది ఏజ్ అని? ఇది 15-16. ఆ టైంలో గజల్స్ నేర్చుకోనిక నేను వాళ్ళ ఇంటికి పోతుండే. నాకు కూడా ఆ టైంలో ఏంటంటే ఇది మ్యూజిక్ అంటారు, ఓహో దీనికి ఇంత ఫ్యూచర్ ఉంటుంది, అండ్ ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వచ్చు. ఇట్ వాజ్ నాట్ నా సెన్సెస్లో లేదు అసలు అది. అంటే ఇమ్మెచ్యూరిటీలో పాటలు పాడుకునే ఒక నాలెడ్జ్ ఉన్నది, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏం సార్. మా డాడీకి మ్యూజిక్ షోకి ఎక్కువ బాగా పెట్టుకొని చిన్నప్పటి నుంచి కోటిలో పోయి స్పీకర్లు కొనుక్కొచ్చుడు, ఆ క్యాసెట్లు ఉంటాయి కదా, ఆ స్పీకర్ల లైట్లు వస్తుండే చిన్న మన ఇంట్లో. సో మా డాడీకి ఆ మ్యూజిక్ షోకి వినాలి, ఇంట్లో దావట్లైనా క్యాసెట్లు పెట్టి ఇట్లా పాటలు ప్లే చేసుకొని ఓల్డ్ సాంగ్స్, ఇట్లా ఒక ప్యాషన్ ఉన్న పర్సన్ అనమాట మ్యూజిక్ గురించి మా డాడీ. అట్లాగా తీసుకుపోయి జాయిన్ చేయించిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళి జర్నీ స్టార్ట్ అయింది. ఇక అండ్ ఆస్కర్ నేను కూడా నీకు పెద్ద ఫ్యాన్ అన్న. నేను అన్న మాకి క్రికెట్ ఫ్యాన్, ఇప్పుడు కూడా అన్న కాదు అన్న, ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? మాకు పరిచయం కాకముందు కూడా నాకు ఫోన్ లో ఊరికి ఫోటో చూపించారు. అవునా? నేను ట్యాంక్ బండ్ పోయి దిగినారా. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళలో నాకు ఫన్ పటాకాలో కిరణ్ కి ఫస్ట్ సపోర్ట్ చేసిందంటే మీరే. ఎట్లా చేసినా ఏం పెట్టినా అంటే పాజిటివ్ వైబ్ రాగానే, అరే కిరణ్ అయిపోతుంది చేసేసే ఏం కాదు అమ్మా, మీరు ఏడున్నారు తెలుసా, మీ స్టేజ్ అయింది తెలుసా అంటావు కదా. 100% మరి యూట్యూబ్లో నాది కూడా ఒకప్పుడు యూట్యూబ్ బతుకు కాబట్టి, అంటే నాకు కూడా పాటలు తీస్తుండే కదా 2 లక్షలు 3 లక్షలు పెట్టి, అవి హిట్ అవుతుండే, డీజేలలో ప్లే అవుతుండే, అరే రాహుల్ రా అని గుర్తుపడుతుండే. సో ఆ ఫీలింగ్ మిమ్మల్ని చూస్తుంటే అనిపించింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం యూట్యూబ్ని కొంచెం మన ఈ తెలంగాణ ఫ్లేవర్లో కొంచెం దాన్ని
ప్రజెంట్ చేస్తూ మంచిగా స్కిట్స్ చేస్తూ మా ఇంటికి కూడా వచ్చింది ఒకసారి. ఇంటికి వచ్చి నార్మల్ ఎక్సైట్మెంట్ తో చెప్పలేరే రాఘుల మా ఇంటికి వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేయలే కదా నా లాంచ్కి వచ్చినావు. మళ్ళీ మా డాడీకి బయటికి పిలిచి ఓ నీ కొడుకు పెద్ద స్టేజ్కి వెళ్తాడు గుర్తుపెట్టుకో అని చెప్పాడు. అన్న ఫస్ట్ ఇప్పుడు మీరు అందులో క్లాసెస్ నేర్చుకున్నాక ట్రైన్ అయిపోయినాక ఫస్ట్ సినిమాకి ఎప్పుడు చేసారు అన్న? అంటే ఏ సినిమాకి? ఏం చిన్న ఉన్నప్పుడు ఏమైతుండే అంటే ఈ మన హిందీవి మలయాళంవి ఇవన్నీ డబ్ చేసి శాటిలైట్ కి ఈ ఛానల్స్ కి అమ్ముతుండే, మన తెలుగు ఛానల్స్ కి. అటు డబ్బింగ్ సాంగ్స్ ఉంటుండే, అవి చాలా తక్కువ ప్రైస్ కి శాటిలైట్ ప్రైజెస్ కి కొని తెలుగు రైట్స్ తీసుకొని చిన్న ప్రొడ్యూసర్స్ మనీ మేక్ చేసుకుని దాంట్లో చిన్న అమౌంట్ ఫస్ట్ పాటలు పాడి అట్లా స్టార్ట్ చేసిన. అంటే దాంట్లో ఇష్టమైన పాట ఏదైనా ఉందా మీకు గుర్తు? దాంట్లో ఇట్లా అది ఆ డబ్బింగ్ పాటలు ఎప్పుడు హిట్ కావు. అసలు మూవీలు వచ్చినాయని కూడా తెలియదు, జస్ట్ ఫర్ అండ్ పర్పస్ అట్లా. ఫస్ట్ ఏది వచ్చిందా అరే ఈ సాంగ్ మన నలుగురికి తెలిసేలా చేసి? ఇక నేను ఫేమస్ ఎట్లయినా అంటే ఇవన్నీ సాంగ్స్ ఏమిందంటే ట్రాక్ లిస్ట్ ఇవన్నీ మెల్లమెల్లగా మగజాతి తీసిన కొంతమందికి తెలిసింది, మంగమ్మ తీసిన కొంచెం ఎక్కువ మందికి తెలిసింది, మాకి కిరికిరి బ్లాస్ట్ అయింది, పూర్బాయి బ్లాస్ట్, మాకి కిరికిరి బ్లాస్ట్, గల్లీగా గణేష్ బ్లాస్ట్. ఎందుకే చాలా తక్కువ మంది మెలోడీ లవర్స్, ఓన్లీ మెలోడీ లవర్స్కే తెలుసు అది. ఇప్పుడు ఈ పాట ఎట్లుంటుంది అంటే మగజాతి మంగమ్మ ఎందుకే మనం చూసినాం అనుకో పాట బాగుంది బాగా తీసింది కాదు, ఇదొక వర్జన్. మంగమ్మ చూసింది అనుకో చూడరా నేను అది లుంగి జారింది, ఈ వర్జన్. సో ఆ కంటెంట్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? కొలోకియల్ భాష, మంగమ్మ సాంగ్, మంచి లాంగ్వేజ్లో పూర్వయో, ఇవి కొన్ని ఫ్లాపులు కూడా పడ్డాయి మధ్యలో ఆల్బమ్స్లో కూడా, బట్ ఎప్పుడు ఆపలేదు. దాని లాస్ట్కి ఏంటంటే అట్ లాస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కడ ఫేమస్ అయినా అంటే మాకి కిరికిరి. పూర్బాయ్ అయితే మేము డయాడ్ ఫ్యాన్స్, అసలు మెంటల్ అయితే అసలు మామూలుగా ఇప్పుడు కూడా వీళ్ళకి ఏది నచ్చితే చేసేస్తారా రాహుల్ అని అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది అందులో డైలాగులు ఉంటాయి కదా, స్లో మోషన్ ఉంటాయి డైలాగులు, ఎడిటబుల్ మీద కూర్చోండి కాల్ తీసుకుని మస్తు కష్టం అవుతుంది అన్న. తీసినాక హిట్ అయినా కానీ మంచిగా ఉంది అనిపిస్తుంది, కానీ అది కొంచెం వెరైటీగా చూస్తాడు కదా హుక్ అయ్యి. అదే హుక్ మ్యూజికాలిటీలో కూడా లైక్ బాగా చేసేది కూడా ఇస్తాడు పూర్బాయ్ లో. అది కైండ్ ఆఫ్ సూఫీ సాంగ్. అరే సాగర్ మందందుకురా ఇప్పుడే గోల్ వేసుకున్నాను తెలుసురా. అవన్నీ స్పాంటనిటీ చేసినాయి, పెద్ద ప్లాన్ ఏం లేకుండే. పాండబ్బలో ఉన్నోన్ని ఒక దోస్తుగాడు ఫోన్ చేసి పిలిస్తే ఏమని పిలుస్తాడు, కాన్వర్సేషన్ జనరల్ కొలోకియల్ భాషనే అది. కాకపోతే మనం ప్రజెంట్ చేసేసరికి క్రౌడ్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇందాక ఎందుకే పాట అన్నారు, ఆ పాట మెలోడీ మజా ఉండే. మా ఫ్రెండ్ మణిగారు కూడా చూపిస్తారు మెలోడీ మస్తు వాడతారు అన్న. మా రాహుల్ అని అంటే మాసే రాబోయ్ ఏమన్నాను మంగమ్మనే అని మేము అనుకుంటుండే. అంటే బట్ నా ఫేవరెట్ పర్సనల్లీ వచ్చేసి దూరమే. అదే ఐ లవ్ దట్ సాంగ్. ఆ మాట అట్లా డిస్కషన్స్ ఇట్లా అవుతుంటే మా మధ్యలో ఈ అయ్యో సాంగ్ కంపోజ్ అయినాక కళ్యాణ్ నేను ఇంట్లో కూర్చొని చూస్తున్నప్పుడు టీవీలో మామూలు యూట్యూబ్లో వెన్నెలవే పాట మీది ఈటీవీ షోలో చూసాను. ఈ కళ్ళు నీలి సముద్రం ఇదంతా ఒక సింగింగ్ ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, వాడినప్పుడు అసలు మెంటల్ ఉంది మెలోడీ వాయిస్. మీకు కూడా తెలుసా అసలు ఆ మెడ్లీ ఎందుకు చేసినా నేను మెలోడీ మెడ్లీ? వాళ్ళు కూడా ఈటీవీ ఆ ఛానల్ వాళ్ళు కూడా మాస్ మెడ్లీ అడిగారు, ఈ మెలోడీ పాటలు టాలెంట్ ఈ అమ్మ నా లోపల తొక్కేస్తారు అని ఏం చేసిన మెల్లగా ఈటీవీ మెడ్లీ చేసిన. అండ్ ఆ రోజు ఎక్స్పెక్టేషన్ ఏం తెలుసా నేను చేసేటప్పుడు, ఈ పాటలు విని ఒక్కడన్నా మెలోడీ సాంగ్ ఇస్తాడు అనుకున్నా. మీరు ఐదు చూడు అదే కోఇన్సిడెన్స్, నేను అనుకున్నది కూడా అదే యాక్చువల్లీ వాస్తవంగా. టాలీవుడ్ ని ఆస్కర్ స్టేజ్ టాలీవుడ్ ని ఆస్కర్ రిప్రజెంట్ చేస్తుంటే ఎట్లా అనిపించింది? మస్తు బరువు ఉండే, అంటే బరువు ఇన్ ద సెన్స్ అంటే బరువు బాధ్యతలు. ఒకటేంటంటే ఎక్స్పీరియన్స్ అక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ. నేను భైరవాదేమో ఇట్లా చేతులు గిచ్చుకుంటున్నాను నిజమేనా అని. ఈ సెకండ్ థింగ్ ఏంటంటే పక్కన దీపికా పదుకోన్, డ్వాన్ జాన్సన్ వాళ్ళిద్దరు అంటే కోసుకుంటా. నేను దీపికా పదుకోన్ గారికి నేను పెద్ద ఫ్యాను, నా జిందగీనే తెలియదు సుమన్. ఇట్లా ఆమె నన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది మమ్మల్ని ఇద్దరిని పాడనీకి అని చెప్పేసి అని. దట్ విల్ బి ఒక స్టేజ్ వస్తుంది లైఫ్లో, ఈ దీపికా పదుకోన్ ఇంట్రడ్యూస్ చేస్తే రాహుల్ సిప్లిగంజ్ పాడతాడన్న ఫీలింగ్ లైఫ్ లాంగ్ మర్చిపోను. అది దట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఫీలింగ్. అండ్ హోల్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుండే, హోల్ ఘోరం బడన్ ఉండే, మంచి పర్ఫామ్ చేయాలి మంచి ఒకటే థాట్. ఎందుకంటే మళ్ళీ ఇట్లా అసలు ఆపర్చునిటీస్ అది ఎక్కడ మిస్టేక్ జరగవద్దు. అండ్ కోఆర్డినేషన్ మిస్ అయితే గఫ్లైతే కోఆర్డినేషన్ మిస్ కావద్దు, అది ఇది మర్చిపోవద్దు, అది అన్నట్టు ప్రాపర్గా చేసి అట్ లాస్ట్కి
నాటు నాటు సాంగ్ ఎండ్ అయిపోయింది, అందరూ స్టాండింగ్ అవేషన్. నా జిందగీలో ఒక క్రేజీ పార్టీ అటెండ్ చేసిన అంటే అది ప్రియాంక చోప్రా గారి ప్రీ ఆస్కర్స్ పార్టీ. అదైతే నెక్స్ట్ లెవెల్ సిటీ. అది పారామౌంట్ స్టూడియోస్లో పార్టీ జరిగింది పోయి, పారామౌంట్ స్టూడియోస్లో. పారామౌంట్ అనేది ఎప్పుడు వచ్చింది, ఇంగ్లీష్ సినిమాలకు చూస్తూ ఉంటే ఇట్లా కొండ చుట్టూ సుక్కలు వస్తుంటాయి, ఇక్కడ ఉంటుందిరా బ్యానర్ అని కూడా తెలియదు అసలు. అది ఆ స్టూడియోలో పార్టీ తిప్పి కొట్టి చూస్తే ఇంతమంది స్టేటస్ తెలియదు. డెస్టినీ అసలు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నాకు అనురాగ్ అన్న మీరు ఆస్కర్ స్టేజ్ మీద వాడుతుంటే నాకు ఆ ఫోటో పంపి, సుమంత్ ఎక్కడ ఓల్డ్ సిటీ, ఎక్కడ ధూళిపేట, ఎక్కడ ఆస్కర్ నీ కూడా తెలుసా సుమంత్, ఇప్పుడు ఎంతైనా కానీ కూడా బేసికలీ ఐ బిలీవ్ ఇన్ వెన్ హార్డ్ వర్క్ మీట్స్ ఆపర్చునిటీ, దెన్ యూ విల్ టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనే పదం ఉండదు లైఫ్లో. సక్సెస్ అనేది ఇంకో స్టెప్ ఎక్కాలనుకుంటూనే ఉంటాడు ప్రతి ఒక్కడు. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దానికి తగ్గ హార్డ్ వర్క్ మనం చేసి రెడీగా ఉండాలి. మన నేషనల్ వైడ్గా మనకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది, చేసినాం, ఒక పాట ఘోరంగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు నేను మ్యూజిక్ వీడియోస్ ఇస్తాను, స్టేట్ వైజ్ గిట్ అయితే అవి నేషనల్ వైడ్కి ఇస్తాను, మనం లక్ అరే వీళ్ళకి మస్తుంది ఏమో మొత్తం దేశంలో ఇంపార్టెంట్ నడుస్తుంది. బట్ దట్ ఈస్ సంథింగ్ బియాండ్ దట్. పర్ఫార్మింగ్ ఎట్ ఆస్కర్స్, రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిగ్ సెలబ్స్ ఇన్ ద ఆడిటోరియం, అది నెక్స్ట్ లెవెల్ సిటీ కదా. మాస్ కాకపోతే ధూల్పేట్ల ఉట్టి పెరిగి, మంగళాట్ల ఉట్టి పెరిగి, అదే పతంగులు, అదే ధూల్పేట అంటే సగం మందికి నీ వల్లనే తెలుసు. ధూల్పేట ఎవరు అంటే రాహుల్ సిప్లిగంజ్ అంటారు. పతంగులు, మాంజా, ఎక్కడ ఓల్డ్ సిటీ, ఎక్కడ ధూల్పేట, ఎక్కడ ఆస్కర్, గుడుంబ అంటే ధూల్పేట. ఈ జోన్ చూసినోని ఫిలిం నగర్, బంజారాహిల్స్ రావాలన్నా సపరేట్ ప్రపంచం. చిన్నగా ఇప్పుడు బండి వేసుకొని తిరుగుతుండే, అసలు ఈ ఏరియాలో ఇట్లుంటాయి చూద్దామని. ఇప్పుడు అన్నీ ఉంటున్నావు. ఈ డెస్టినీ మనం డిసైడ్ చేయలేము ఇక అంతే. ఇంకా మమ్మల్ని నేను ఒక 2-3 years నుంచి చూస్తున్నావు అన్న, కలుస్తా ఉన్నాం, మేమేం తెలుసు, టీజర్ చూసినావు, 2 పాటలు పాడినావు, సారీ ఒక పాట పాడినావు, ఇంకోటి వాడబోతున్నావు ఇప్పుడు. పాడుతున్నానా? సో ఇప్పుడు నీకు సినిమా ఇప్పుడు బాయ్స్ తీసిరు, ఈ మనోళ్ళు తీసిరు అని ఒకటి ఉంటది, నీకేమనిపిస్తుంది సినిమా ఎట్లుంటది అనిపిస్తుంది? ఎక్సైటెడ్గా ఉన్నా. మేం ఫేమస్ టైటిల్ ఎంత రాక్ అయితే మీరు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా నేను షేర్ చేసిన. నేను ఎవరు ఆలోచించని చేయను. నేను ప్రతి ఒక్కరు మనకు నచ్చినాయి అంటే నేను చాలా మందికి చేసిన. అట్లా నాకు సిద్ధు జొన్నలగడ కూడా అట్లనే ఫ్రెండ్, పరిచయం లేదు అయినా కానీ కూడా షేర్ చేసిండు రాహుల్ అది అట్లా. ఫస్ట్ చాట్ అట్లా స్టార్ట్ అయింది. సో అట్లా షేర్ చేసినప్పుడు నాకు పోస్టర్ చూడంగానే అరే దిస్ ఈస్ సంథింగ్, దిస్ పగలగొట్టబోతున్నారు. సో దాంట్లో మళ్ళీ అయ్యయ్యో అనే మెలోడీ సాంగ్ పాడడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అన్న నెక్స్ట్ పాట పేరు మినిమం పాట. ఓకే, ఎట్లయితే మీరు అనే మీ స్టైల్ కి చాలా దగ్గరగా ఏం చేసినా మినిమం ఉంటది, నో సైన్స్ యాడెడ్, జస్ట్ టు ఫీల్ దట్ ఎనర్జీ, త్రో యువర్ ఫీల్ అవుట్ సైడ్ అంతేనా? తిట్టు మేము ఏందో చెప్పు అట్లుంటది పాట. మాతోటి మినిమమే క్రికెట్ లా మినిమమే రాహుల్ వాడి పాట మినిమం ఎక్కిరెడీ చేయాలి. ఎంత మ్యాజిక్ ఏడా చూడలేదు. సరే ఫస్ట్ ఏంది మినిమం పడుతుందా లేదా? పడుతుంది. నేను అన్ని డిస్టర్బ్ చేస్తా. మినిమం క్యా బాత్ హై, సుమంత్ మినిమం ఉన్నాడు. అరే మినిమం లాగింది సాంగ్. ఎన్ని రోజులు అన్న వాయిస్తారు వింటున్నాం కదా, రాహుల్ అన్న వాడాలి అని డెసిషన్ మేక్ అవ్వగానే డిస్కషన్లో అసలు ఆ వాయిస్ ఊహించుకుంటున్నట్లా మనోడు మాత్రం టీమ్ మినిమం అన్నాడు. అదే అందులో మాత్రం టీమ్ మినిమం అంటారా, అసలు ఏందన్నట్టు అది ఎక్సైటెడ్, సూపర్ ఎక్సైటెడ్. ఇది లక్ ఏంటంటే తెలుగులో ఒకటి టాక్, ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. ఒక సింగర్కి ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వడం అంటే అది చాలా లక్ కింద భావిస్తాను నేను. అది ఎలాంటి సింగర్ అయినా, రాహుల్ సిప్లిగంజ్ అంటే మాస్ సింగర్. చాలా మంది చాలా పాటలు పాడుతుంటారు, కొంతమంది సింగర్స్ ఉంటారు వాళ్ళు అన్ని కైండ్ ఆఫ్ జానర్ పాడుతుంటారు. కానీ స్పెషలైజేషన్ అని ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వడము, అది మాసా, మెలోడియా, క్లాసికలా ఏదో ఒకటి ఆ క్రియేట్ అవ్వడం అనేది కూడా ఒక నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక మినిమం పాట మినిమం అదరకూడదాము, మ్యాక్సిమం అది
అన్న అదే అన్న అంటే లైక్ యూ ఫీల్ ద లిరిక్స్. మనం ఆల్రెడీ అయ్యో చేసినప్పుడు కూడా నేను ఇక్కడ అట్లా యాడ్ చేయాలా, ఇక్కడ ఇది యాడ్ చేయాలా. ఆయన అయ్యో వాడుతున్నప్పుడు ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఎందుకు స్కేర్డ్ అంటే నా గొంతు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సింగింగ్ అలవాటు పడిపోయింది. ఏదన్నా ప్రతి వర్డ్ పంచుతో రావాలి, ప్రతి వర్డ్. ఈ సింగింగ్లో కూడా ఎట్లుంటుందంటే జనరల్లీ కళ్యాణ్కి తెలుసు, కంట్రోల్ చేసి పాడడం అనేది మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ యూనో ప్రజెంటేషన్. ఆ కంట్రోల్ చేసి లిరిక్ని హార్ష్ అవ్వకుండా యూనో ఆ మెలోడీ తీసుకురావాలంటే మెలోడీ సింగర్స్కి ఈజీ ఉంటుంది అది. బట్ నా కైండ్ ఆఫ్ సింగర్ మాస్ పాటలు వాడే సింగర్ అంటే you were telling ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. మోర్ దాన్ సింగింగ్ ఐ లవ్ ద ఇన్వాల్వ్మెంట్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు షో బికాజ్ ఇట్స్ మై అండ్ అవర్ ఫీలింగ్. అదే ఇది మన ఫిలిం, స్పెషల్లీ అది నీ వాయిస్ మన వాయిస్ అనలేవు నువ్వు. సో దట్స్ ఐ హ్యావ్ వెరీ ఏమంటారు అంటే అది నా వాయిస్ అది. ఏమో రేపు వినేటప్పుడు నాకే మంచిగా అనిపించాలి ఫస్ట్ బయట వదిలేసి. అంతే అన్న అది నాకు అది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం అని యూఆర్ ట్రైయింగ్ టు షో ద ఆప్షన్స్ లైక్ విచ్ వీఆర్ ట్రైయింగ్ టు పిక్. అండ్ అది మెలోడీ కూడా వాడినా, అంటే సాడ్ వర్జన్ కూడా వాడినా కదా. అదే అసలు దాని గురించి టాపిక్ అది సస్పెన్స్, అది సస్పెన్స్ లాగా పెట్టేసారు గైస్. అయ్యో సాంగ్ సాడ్ వర్జన్ కూడా నాతోనే వాడిపించారు. 8 లైన్లు అని చెప్పి 16 లైన్లు వాడిపించారు. అండ్ 16 లైన్లు రిలీజ్ చేస్తారా, 8 లైన్లు రిలీజ్ చేస్తారా సాడ్ వర్జన్ ఆఫ్ అయ్యో. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాను. బ్లూపర్నే వదులుతలేవన్నా ఇంకా నేను మిగతా లైన్ ఎందుకు దాచిపెట్టి పక్కా అన్న లైక్ అది చాలా సర్ప్రైజ్ గా బయటకు వస్తుంది. బ్రేకప్ సాంగ్ బయటకు వస్తే అసలు స్టేటస్ వాట్సాప్ స్టేటస్ మొత్తం స్ట్రింగ్స్ గుండెలో గుచ్చుకుంటే ఆ పాట పెట్టుకొని ఎంతమంది కలిసిపోతారు. ఇట్లా బాధపడుతున్నాను నేను కలిసిపోయని చెప్పి పాట చూపించాడు. Guys, all the best. Thanks and being famous. Minimum part of it, maximum. As much as power I'll put in my voice. Let's rock it.